ఈ సందర్భంగా పశు ఉత్పత్తి క్షేత్రంలో ఒంగోలు జాతి ఆవుల ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలు, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఉప సంచాలకులు రవికుమార్ జిల్లా కలెక్టర్కు వివరించారు. పశు క్షేత్రంలో విభాగాల వారీగా పశు సంరక్షణకు చేపడుతున్న పనులను, పశుగ్రాసాభివృద్ధి సాగును జిల్లా కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశు ఉత్పత్తి క్షేత్రంలో పశు ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట పశుసంవర్ధక శాఖ జేడీ బేబీ రాణి, పశుక్షేత్ర వైద్యులు తదితరులు పాల్గొన్నారు. జేఎంజే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏబిసిడి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న టీడీపీ ఎస్సీ విభాగ
గాయకుడు కొమ్మూరి రవిచంద్ర. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు 4G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపిన బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ షేక్ అజీర్. నాగులుప్పలపాడు మండలం చంద్రవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రాన్ని అధికారులతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. నాగులుప్పలపాడు మండలం చంద్రవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రాన్ని శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పశు ఉత్పత్తి క్షేత్రంలో ఒంగోలు జాతి ఆవుల ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలు, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఉప సంచాలకులు రవికుమార్ జిల్లా కలెక్టర్కు వివరించారు. పశుక్షేత్రంలో విభాగాల వారీగా పశు సంరక్షణకు చేపడుతున్న పనులను, పశుగ్రాసాభివృద్ధి సాగును జిల్లా కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశు ఉత్పత్తి క్షేత్రంలో పశు ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట పశుసంవర్ధక శాఖ జేడీ బేబీ రాణి, పశుక్షేత్ర వైద్యులు తదితరులు పాల్గొన్నారు. typical Ongole breed, madam. Mother Ongole, father from embryo. Embryo Ongole. మదర్ ఫాదర్ గిఫ్ట్ మేడం. ఆ పిండాన్ని ఒంగోలు దీంట్లో పెట్టాం. ఒంగోలు Later, morning, take it all the remain. Hey sir, మీ సైడ్ రండి సార్. మేడం Three.
అందుకే మనము 6 months to 1.5 to 3 years, that depends on body weight and their health condition. But we'll go for 2.5 to 3 years. That will be dissemination. 10 months. Jowar. Fodder jowar. బాగా we will do subsidy and free of cost. Seed. Farmers also doing that. ఇది బాగా Bajra native. It's super native. That tank. This is the start of the start. Start pushing madam on the date myself. No, attach to two. Agriculture is made. About this madam, more it is prominent. Is the characters of the prominent of dual purpose. Start this. It's not more, but this is taken back from more. 9 lakhs madam. బాడీ మొత్తం మీద 9 We'll show you. Secondly, red lights, sun is black, and face sheet, but this one is pairing. This is eyelashes there. So pairing this one, eyelashes, this one, and so ring up the around the eyes band. This one. So, irrigation. జేఎంజే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏబిసిడి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న టీడీపీ ఎస్సీ విభాగ నాయకుడు కొమ్మూరి రవిచంద్ర. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు 4G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపిన బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ షేక్ అజీర్. నాగలుపురపాడు మండలం చంద్రవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రాన్ని అధికారులతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా.
నాగులుప్పలపాడు మండలం చెదలవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రాన్ని శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పశు ఉత్పత్తి క్షేత్రంలో ఒంగోలు జాతి ఆవుల ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలు, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఉప సంచాలకులు రవికుమార్ జిల్లా కలెక్టర్కు వివరించారు. పశు క్షేత్రంలో విభాగాల వారీగా పశు సంరక్షణకు చేపడుతున్న పనులను, పశుగ్రాసాభివృద్ధి సాగును జిల్లా కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశు ఉత్పత్తి క్షేత్రంలో పశు ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట పశుసంవర్ధక శాఖ జేడీ బేబీ రాణి, పశుక్షేత్ర వైద్యులు తదితరులు పాల్గొన్నారు. typical Ongole breed, madam. Mother Ongole, father from embryo. Embryo Ongole. మదర్ ఫాదర్ గిఫ్ట్ మేడం. ఆ పిండాన్ని ఒంగోలు దీంట్లో పెట్టాం. ఒంగోలు కౌలు To 1.5 years, that depends on body weight and their health condition. But we will go for 2.5 years and we will go to examination. 10 months. Jawar. Water jawar. బాగా వీళ్ళు సబ్సిడీ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. Farmers also doing that. ఇది బాగా Bajra native. It's super native. That tank. This is the start of the start. Start question madam on liquid air to myself. No, attraction to attachment to agriculture related. Question. About this madam on more period prominent is the characters of prominent of dual purpose. Start this is not normal, but this is taken back from normal. 9 lakhs madam. Body మొత్తం మీద 9 will show. And face sheet, but this one is perineum. This is eyelashes there. So perineum this one. Eyelashes this one. And the ring of the around the eyes band this one. So
ఇరిగేషన్ BSNL వినియోగదారులకు 4G సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు BSNL డిప్యూటీ జనరల్ మేనేజర్ షేక్ అజీర్ తెలిపారు. ఒంగోలు BSNL కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BSNL డిప్యూటీ జనరల్ మేనేజర్ అజీర్ మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 27 టవర్స్లలో 4G ఇన్స్టలేషన్ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అక్టోబర్ నెల ఆఖరులోపు అన్ని టవర్లలో 4G ఇన్స్టలేషన్ను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని వివరించారు. BSNL వినియోగదారులు 4G సేవలు పొందడానికి మొబైల్ ఫోన్లో 4G సిమ్ కార్డును కలిగి ఉండాలని తెలియజేశారు. BSNL వినియోగదారులకు 4G సిమ్ కొరకు BSNL ఆఫీస్కు కానీ ఫ్రాంచైజీ షోరూంకు కానీ వెళ్లి 4G సిమ్ కార్డును ఉచితంగా పొందవలసిందిగా కోరారు. సంస్థ 4G సేవలను అందిస్తోంది. ఈ 4G సేవలు ప్రకాశం జిల్లాలో ఈ TCS అనే కంపెనీ భాగస్వామ్యంతో BSNL అందిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 271 టవర్లలో 27 టవర్లలో ఈ 4G సంబంధించిన పరికరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. 3 టవర్లు రేడియేట్ చేయడం కూడా జరిగింది. రేపు ఇంకో టవర్ కూడా రేడియేట్ జరుగుతుంది. ఈ 3 టవర్లు ఎక్కడంటే మార్కాపూర్ దోనాల రీజియన్లో చిలకచెర్లగూడెం, పెదచామ, ఎగోచెర్లోపల్లి ఇక్కడ 4G BTSలు పనిచేస్తున్నాయి. అలాగే మాలమీదపల్లి అని పామూరు దగ్గరలో అక్కడ కూడా రేపు ఈ 4G సేవలు ప్రారంభిస్తున్నాం. దాంతోపాటుగాను ఇంకా అక్టోబర్ చివరి నాటికి ఉన్న 271 టవర్లో కూడా 4G సేవలు అందిస్తాం. అలాగే కొత్తగా ఒక 40 టవర్లు మేము ఇన్స్టాల్ చేస్తున్నాం. దీనివలన జిల్లాలోని అన్ని ప్రాంతాలకు 4G సేవలు అందించాలని మా లక్ష్యం. ఆ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. కాకపోతే ఈ BSNL 4G సేవల్ని వినియోగించుకోవడం కోసం కస్టమర్లకు 4G కంపాటబుల్ ఫోను అలాగే 4G సిమ్ ఉండాలి. ఇప్పుడు మా లెక్కలో వచ్చింది ఏంటంటే జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 7,774 మంది 4G హ్యాండ్సెట్ కలిగి ఉండి కూడాను 2G 3G సిమ్ములతో వాడుతున్నారు. వారు 4G సేవలు అందుకోవడం కోసం వారి సిమ్ని 4Gకి అప్గ్రేడ్ చేయించుకోవాలి. ఈ 2G 3G సేవలు కొన్నాళ్ళ వరకు కొనసాగుతాయి. 4G పెట్టినా కూడా తర్వాత 3G సేవల్ని ఆపేయడం జరుగుతుంది. అప్పుడు ఈ 3G సెట్టింగ్ ఉంటే వారికి సర్వీస్ దొరకదు. 4G సెట్టింగ్ అనేది పెట్టుకోవాలి. 4G సిమ్ అనేది తీసుకోవాలి. ఈ 2G 3G నుంచి 4Gకి అప్గ్రేడ్ చేసుకోవడం కోసం సమీప BSNL ఆఫీస్లో కానీ ఫ్రాంచైజీ షోరూంలో కానీ మా ఫ్రాంచైజీ దగ్గర ఉండేటువంటి డీలర్ దగ్గర వాళ్ళ దగ్గర ఉండేటువంటి రీటైలర్ దగ్గర అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ దగ్గర సంప్రదించవచ్చు. వారి దగ్గరికి వెళితే ఉచితంగా ఈ అప్గ్రేడేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. కొత్త సిమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవల్ని అందరూ వినియోగించుకోవాలిగా మేము కోరుతున్నాం. 4Gలో కస్టమర్లకి ఫాస్ట్ హ్యాండ్ ఓవరు, ఇంక్రీజ్డ్ వాయిస్ క్లారిటీ అలాగే హయ్యర్ డేటా స్పీడ్స్ 100 Mbps వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది BSNL మన ఆత్మనిర్భర్ టెక్నాలజీ మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ తోటి మేము ఈ సేవల్ని అందిస్తున్నాం. ఇది అందరూ వినియోగించుకోవాలని. నాగులుప్పలపాడు మండలంలోని శనివారం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించి జామ, సీతాఫలం పంటను సాగు చేస్తున్న కాటా శేషయ్య, బైరపు రమాదేవిలకు సంబంధించిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది. ఈ ఉద్యాన పంట సాగుకు సంబంధించి 2018-19 సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ కింద యూనిట్ ఖరీదు 61,711 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయగా అందులో సబ్సిడీ కింద 46,108 రూపాయలు పోను రైతు వాటాగా 15,603 రూపాయలు చెల్లించడం జరిగిందని APMIP ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వివరించారు. డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా చేపడుతున్న జామ సాగు వివరాలను APMIP ప్రాజెక్ట్ డైరెక్టర్ వివరించారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లాలో ఉద్యాన పంటలను మరింతగా ప్రోత్సహించడంతో పాటు ఆర్గానిక్ పంటను కూడా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యాన శాఖ APMIP అధికారులను ఆదేశించారు. ఇది ఇంకా పెట్టలేదు.
టోటల్గా 61,711 మేడం టోటల్ కాస్ట్. 46,108 రూపీస్ సబ్సిడీ మేడం. 15,600 రూపీస్ వారు పే చేస్తారు మేడం. మాదే జామ్ తోట 110 ఫాలోడ్ జామ్ తోట 110. మీరు ఇచ్చినది జామ తోట మీ మదర్ మా పెదనాన్న ఇద్దరు కలిపి ల్యాండ్ పొలం ఉన్నది కూడా ఎవరు ఇద్దరిది వాళ్ళు తెల్లనేళ్ళ ఎన్ఎంకే గోల్డ్ అనే వెరైటీ. ఎన్ఎంకే గోల్డ్ గోల్డెన్ టోటల్ ఎంత కాస్ట్ ఉంది ప్లాంటేషన్ ఇది కాంపోనెంట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఫస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ అట్ ₹40 ఒక్క ప్లాంట్ 40 అంటే ఎక్కువ అవుతుంది మేడం గారు. వీళ్ళు ఓన్గా రాజమండ్రి నుంచి 80 రూపీస్ మేడం. 80 రూపీస్ ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ మాకు ప్లాంటేషన్ ఖర్చు ఎంత పడుతుంది ఒక ఇది మీరు ఇక్కడ ప్లాంటేషన్ చేసి ఇది వచ్చేసి 10-15 రూపీస్. 10-15 టోటల్ 80 + 15 అంటే 95 రూపీస్. మన యూనిట్ కాస్ట్ 40 రూపీస్ మన అప్రూవ్డ్ ఇది. అంతవరకే మనం లిమిట్ చేస్తాం. అంతే ఒక ఇదికి 40 రూపీస్. 4 మీటర్స్ సీడీని చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాడుకొని ఫార్ములేషన్స్ అవన్నీ ఎలా చేయాలి అని కూడా నేర్చుకుంటాం. అవకాశం ఉంది మనకు NPOP ప్రోగ్రామ్ నేషనల్ ఆర్గానిక్ అది ఎపెడా కంట్రోల్ వాళ్ళ ద్వారా సర్టిఫైయింగ్ ఏజెన్సీస్కి ఎంపానల్మెంట్ చేశారు. రీసెంట్గా మన దగ్గర ఫార్మర్స్కి ఇప్పుడిప్పుడే జస్ట్ 6 months బ్యాకే వాళ్ళకి అప్రూవల్ వచ్చింది. సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది 1 or 2 ఎంపానల్ కంపెనీగా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ప్రొసీజర్ అంతా ఉంది. మనము ఏదైనా రైతు ఆర్గానిక్ కన్వర్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళ గైడెన్స్ ఇస్తుంది. ఫార్మాట్స్ ఉంటాయి. మన పీరియాడికల్గా శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు. ఆ శాంపుల్ టెస్ట్ చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు. దీనిలో 2 రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి ఫీల్డ్కి, ఇంకొకటి క్రాప్కి. అదర్ ఏజెన్సీస్ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సర్టిఫై చేస్తారు. ఏబిసిడి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు కొమ్మూరి రవిచంద్ర అన్నారు. వర్గీకరణ అమలుకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జగజీవన్ రావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేశారని, ఆ తర్వాత రిజర్వేషన్ రద్దు కాబడి సుప్రీంకోర్టులో చేరిందని అన్నారు. చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిన సందర్భంలో అనేక మంది మాదిగలకు, మాదిగ కులాలకు ఎంతో మందికి మేలు జరిగిందని తెలిపారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావటం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి నమోదు చేయమని చెప్పడం ఆనందమని, వెంటనే ఆ వర్గీకరణను అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టామని వారు అన్నారు. వెనక్కి జరగండి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దామచర్ల ఆంజనేయులు గారు, దామచర్ల ఆంజనేయులు గారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్. జనసేన బీజేపీ ఐక్యత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. మాది ఐక్యత. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. బాబురాన్న పోయి ఒకరికే పెట్టు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల. మనం అందరం కూడా యావత్ భారతదేశం 1 ఆగస్టు 2024 తేదీన చూడడం జరిగింది. ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలు అందరూ సమానంగా ఉండాలి అని రాజ్యాంగంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాల్ని ఈ దేశ ప్రజలకు అందిస్తూ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లోని 59 ఉపకులాలు అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో కేవలం కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఎంఆర్పిఎస్ని మన ఈదుమూడిలో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభించడం, అది అంచెలంచెలుగా అందరి మన్ననలు అందరి ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించడం, అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. అయితే ఆ రోజు 1998లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సర్వశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
మాదిగలు అనుభవిస్తున్నటువంటి బాధలను గమనించి జస్టిస్ రామచంద్రరాజుతో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి అందరూ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సర్వే చేసి సమగ్రమైనటువంటి సర్వేని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం, ఆ సర్వేకి అనుగుణంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు 1999లో ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఉద్యోగ అవకాశాల్లో, అదేవిధంగా ఉపాధి అవకాశాల్లో, ఎవరైతే స్టూడెంట్స్ మరి అడ్మిషన్స్ అవకాశాల్లో అన్ని విధాల మాదిగ ఉపకులాలు ఆనందంగా మరి లబ్ధి పొందాయి. దాదాపు ఎస్సీ వర్గీకరణ చట్టం అమలైనటువంటి 4 సంవత్సరాల వ్యవధిలో 2004 లోపు 22,000 ఉద్యోగాల్ని మాదిగ ఉపకులాలు పొందడం జరిగింది. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి రిస్క్ తీసుకొని చట్టం చేయడం వల్లనే వర్గీకరణ అంశం ఈ రోజు వరకు లైవ్లో ఉంది. అది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టాన్ని కొన్ని శక్తులు హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి కొట్టివేయించడం కూడా జరిగింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగకుండా వర్గీకరణకి మద్దతు ఇస్తూ ముందుకు పోయాడు. అదేవిధంగా వర్గీకరణ అంశాన్ని మరి ఎవరైతే కృష్ణమాదిగ నాయకత్వంలో మొత్తాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కదిలించి చివరికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆయన సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఆడి మరి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు 7 రాజ్యాంగ ధర్మాసనం 7 జడ్జీలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 6:1తో మరి దిగ్విజయంగా లబ్ధి చేకూర్చడం. వర్గీకరణ అంశం ఏదైతే 1999లో చట్టం చేశారో ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టం చెల్లుబాటు అవుతుంది. 2004లో మరి కొట్టివేసినటువంటి దాన్ని తిరిగి అది చెల్లుబాటు అవుతుంది. అన్ని రాష్ట్రాలు షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వర్గీకరించి వారి జీవన విధానాలని మెరుగుపరచవచ్చు అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగా షెడ్యూల్డ్ కులాల ప్రజలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, 2004 నుంచి ఈ 2024 వరకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, బిడ్డల భవిష్యత్తులు అయితేనేమి మనం కోల్పోయాం. అందరం కోల్పోయాం. షెడ్యూల్డ్ కులాల ప్రజలందరూ కోల్పోయారు. ఇకనైనా ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ తోడొచ్చి మనకు రావాల్సినటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల ప్రజల ఉమ్మడి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మరి తోడు రావాలి. అందరం కలిసి పోరాటం చేయాలి. ఈ ఏదైతే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలి. మరి ముఖ్యంగా మేము ఈ విజయాన్ని మేమేమి ఆనందంగా సంతోషంగా మేము వ్యక్తం చేసుకోవట్లేదు. ఎందుకంటే 20 సంవత్సరాలు కోల్పోయాం. అయినప్పటికీ కూడా ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఆయన చేసిన చట్టం ఈరోజు చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తెలియజేసింది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేమందరం మాదిగ ఉపకులాలు అన్నీ కూడా మేమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తూ ఉన్నాం. వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పుని మేము ఎస్సీ ఎస్టీ కులాలుగా మేము వెనకబడిన కులాలుగా మేము ఆ తీర్పుని మేము పూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇది ఒక మాదిగ కులానికే కాదు, దళితులందరికీ కూడా దళితులు అంటే షెడ్యూల్ కులాల వారిలో 59 ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కరెక్ట్గా చేశారు కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మాదిగలందరం కానీ 50 షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాలు కూడా ఉపకులాలు కూడా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు మదన్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ నందు
అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నా క్యాంటీన్ల నిర్వహణ జరుగుతుందని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సహాయ సహకారాలతో ఒంగోలు పట్టణంలో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేశారు. పేదవాడి ఆకలి తీర్చడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, సండ్రపాటి వర్డ్స్వర్త్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, కపిల్ బాషా, బోను దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఆకలితో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లని మళ్ళా తిరిగి కొనసాగించేటువంటి ప్రయత్నం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం తరఫున ఒక 100 అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆగస్టు 14వ తారీఖు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్పటిదాకా మీ అన్నా క్యాంటీన్ని మేము మెయింటైన్ చేస్తామని చెప్పేసి అని వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నందుకు నిజంగా అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజున 8వ డివిజన్ తరఫున సోదరుడు మదన్ మంచి ఉద్దేశంతో, ఎందుకంటే సేవా కార్యక్రమం అంటే మదన్ ఎప్పుడూ ముందుంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తూ ఉంటారో దాదాపుగా అందరికీ అటువంటి మైండ్ సెట్ ఉంటుంది. సమాజం పట్ల
బాధ్యతగా ఉండేటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వంతో మదన్ ఈ రోజున పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్లో భోజన ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జనార్దన్ గారి నాయకత్వంలో ఎవరైతే జనార్దన్ గారితో సన్నిహితంగా ఉంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే మైండ్ సెట్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి నిరాటంకంగా అన్నా క్యాంటీన్లో పేదవారికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని పేదవాళ్ళు ఎంతో ఆనందంగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆహారానికి మించినటువంటి అవసరం ఇంకా ప్రత్యేకంగా ఎవరికి ఏది ఉండదు. ఎవరు ఏం సంపాదించినా కూడా తినడం కోసం సంపాదించేది. కాబట్టి పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని అన్నా క్యాంటీన్ వద్ద ఈరోజు అన్నదానం మన బండారు మదన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలిచిన కానించి నిర్విరామంగా నిరాటంకంగా మన దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మరి దాతల సహాయంతో కంటిన్యూగా ఏదైతే ప్రజలు ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో ఈ యొక్క అన్నా క్యాంటీన్ని, దాన్ని కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ గెలవక ముందు కూడా పెట్టాము. మరి గెలిచిన మరుసటి రోజు కానించి అన్నా క్యాంటీన్ని ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆకలితో ఉండకూడదు. ఇక్కడ చూస్తే పేదవాళ్ళే కాదు, మధ్యతరగతి అందరూ కూడా వచ్చి భోజనం బాగుందని అందరూ తింటూ ఉన్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ముందు చూపుతోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కార్యక్రమాన్ని ఇది కంటిన్యూగా కొనసాగుతూ ఇంతటి మహత్తరమైన కార్యానికి దాతలందరూ వస్తూ వాళ్ళ విరాళాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, జనార్దన్ గారు ఒంగోలులోనే ఉన్న ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహాయాన్ని, మా సహకారాన్ని, మద్దతుని తెలియపరుచుకుంటూ ఈరోజు నిర్విరామంగా ఈ అన్నా క్యాంటీన్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మా తరపున కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటాం. ఈరోజు కొత్తపట్నం బస్ స్టాండ్లోని అన్నా క్యాంటీన్లో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ 7-8 డివిజన్ నాయకులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 7-8 డివిజన్లో రోజు ఎవరొకరు ఒక స్పాన్సర్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లో రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను మా డివిజన్ల తరపున ఈరోజు నేను అన్నదానం చేయడం జరిగింది. మేము గెలిచిన కాడి నుంచి దామచర్ల జనార్దన్ గారు ఈ అన్నా క్యాంటీన్ని ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపైన సహాయ సహకారాలతో ఇది నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా అందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలని అందరూ ప్రతిరోజు వాళ్ళ పనులు మానుకొని కూడా ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందదాయకం. ఇంకా రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారు నిర్విరామంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ గారు నగరంలో కొన్ని రోజులు జరుగుతున్న అన్నా క్యాంటీన్ భోజన వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మదన్ గారు తమ యొక్క దాతృత్వాన్ని చాటుకొని ఈరోజు ఉచితంగా పేద ప్రజలందరికీ ఒక పూట భోజన వసతి కల్పించినందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జనార్దన్ గారు మంచి సదుద్దేశంతో ఈ ఒక నెల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎవరో ఒకరు దాత ద్వారా, స్పాన్సర్ ద్వారా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జనార్దన్ గారు, మా ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందని, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఉచితంగా బండారు మదన్ గారు స్పాన్సర్ చేసినందుకు వారికి మరి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మా పార్టీ సిద్ధాంతం సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పెట్టిన పార్టీ. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్లని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదు అని చెప్పి 5 రూపాయలకే మంచి భోజనాన్ని ఏర్పాటు చేయటం అన్నా క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేస్తే
గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సైకో ముఖ్యమంత్రి గారు ఈ అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది. అయితే రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహించబోతా ఉన్న సందర్భంలో గత ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఒంగోలులో 4 అన్నా క్యాంటీన్ల ద్వారా ఈ భోజనాన్ని ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో 500 మందికి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు కొత్తపట్నం బస్టాండ్లోని రైతు బజార్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్కి ఈరోజు మా సోదరుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి బండారు మదన్ గారు తన ఈ 500 మందికి ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదానానికి వారు సహకరించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది నిర్విఘ్నంగా గత 2 నెలల నుంచి కూడా జరుగుతూ ఉంది. రేపు ఆగస్టు 15 దాకా కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఒక అజెండాగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి నిదర్శనం స్థాపకులు ఎవరైతే ఉన్నారో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలో 2 రూపాయలకే బియ్యం పథకాన్ని అందించడం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమం ఆయన చూసినటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా అదే వరవడి కొనసాగిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, ఈ అన్నా క్యాంటీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూసివేయడం మనం గమనించాం. మరి పేద ప్రజల ఇబ్బందుల్ని, పేద ప్రజల కన్నీళ్ళని దగ్గరగా చూసినటువంటి పార్టీ కానీ నాయకులు కానీ ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కూడా దానికి నిదర్శనంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్నా క్యాంటీన్ని ప్రారంభింపజేసి సొంత ఖర్చులతోటి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అనేకమైన నియోజకవర్గాల్లో దాన్ని కొనసాగిస్తున్నటువంటి అంశం కూడా ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఒంగోలులో కూడా ఎన్నికలకు ముందు నుంచే, ఎన్నికలు జరగక ముందు నుంచి కూడా మేము ఇక్కడ దాతల సహాయంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభింపజేసి వాటిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి తీరు ప్రజలందరికీ తెలిసిందే. మరి అఫీషియల్గా మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగస్టు 15 నుంచి ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా అమలు చేయబోతున్నారు కాబట్టి 15వ తారీఖు వరకు, ఆగస్టు 15 ఈ నెల 15వ తారీఖు వరకు దాతల సహకారంతో మరి తెలుగుదేశం పార్టీ ఈ నిర్విఘ్నంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కొంతమంది దాతల సహాయంతో మరి మేము పూర్తి చేస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించి ఈరోజు కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర మన పార్టీ నాయకులు బండారు మదన్ గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 500 మందికి పైగా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే తరాలకు కానీ రాబోయే భవిష్యత్తులో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేద ప్రజల సంక్షేమే ఎజెండాగా రూపుదిద్దుకొని ముందుకు పోతుందంటే ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమం సహకరించినటువంటి ఇప్పటివరకు సహకరించిన దాతలకి. ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం 17వ రోజుకు చేరుకుంది. శనివారం నాడు అన్నదాన కార్యక్రమాన్ని గోరంట్ల శ్రీనివాసరావు, పోతంశెట్టి దుర్గాప్రసాద్, జిఎస్ఆర్ మరియు కాట్రగడ్డ సింగయ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించి వారి స్వహస్తాలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్న జడా బాలనాగేంద్రంను అభినందించారు. ఆయనకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పక్కరా
డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం 17వ రోజు నిర్వహణ జరుగుతుంది. ఈనాటి ముఖ్య అతిథులుగా నా మిత్రులు గోరెంట్ల శ్రీనివాసరావు గారు, అలాగే పోతంశెట్టి దుర్గాప్రసాద్ గారు, అలాగే జిఎస్ఆర్ గారు, కాట్రగడ్డ సింగయ్య గారు, వీళ్ళు నలుగురు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించి వారి స్వహస్తాలతో అందరికీ అన్నదానం చేయటం జరిగింది. వాళ్ళు చాలా సంతోషకరంగా వచ్చి అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి నిత్యం వచ్చి సేవా కార్యక్రమంలో చేయాలని వాళ్ళు మనసులో కలిగిన భావన. వాళ్ళు మేము ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొని అందరికీ అన్నదానం చేయాలని సంకల్పంతో వచ్చారు. వారి సంకల్పానికి భగవంతుడు అన్ని వేళ అండగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానం. ఆ అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయటం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయటానికి దేవుడు బాలనాగేంద్రకి అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా బాలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జడా బాలనాగేంద్ర గారు ఈ కార్యక్రమం చేయడం చాలా ముందుగా ఆయనకి అభినందనలు చేస్తున్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ పక్క అన్నా క్యాంటీన్లు కానీ మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇటు కలిసిగా ఉండి ప్రజలకి ఆకలి తీరుస్తూ మరెన్నో మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈరోజు మా జడా బాగా అన్నని మరొకసారి ఆయనకి అభినందన తెలియజేస్తాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఏబిసిడి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న టీడీపీ ఎస్సీ విభాగ నాయకుడు కొమ్మూరి రవిచంద్ర. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు 4G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపిన బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ షేక్ అజీర్. నాగలుపురపాడు మండలం చంద్రవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రాన్ని అధికారులతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.